హాయ్ వివర్స్, వెల్కమ్ టు ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చండి వడియాలు వేద్దాం. సమ్మర్లో వడియాలు వేయాలి కదా, సో ఎలా వేయాలో చూడండి. దాని కొరకు నేను ఇదిగోండి 1 గ్లాస్ ఆఫ్ సుజీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ తీసుకున్నానండి. బొంబాయి రవ్వతో వడియాలు వేయాలో చూపిస్తాను మీకు. చాలా సింపుల్ అండ్ ఈజీ. అలాగే జీలకర్ర తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్, వాము తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్, అండ్ సాల్ట్ రుచికి సరిపడా. తక్కువ పడుతుందండి సాల్ట్, తక్కువ వేసుకోండి. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏదైతే గ్లాస్తో మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం అదే గ్లాస్తో 7 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాము. చూసారు కదా వివర్స్, నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసాను. చూడండి, పెద్ద బౌల్ పెట్టుకోండి, సరిపడంత. ఒక గ్లాస్ వాటర్ వేసాను, 2 గ్లాస్, అలా 7 గ్లాసెస్ వాటర్ వేయాలి. చూస్తారు కదా వివర్స్, 7 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను దీనిలో. అప్పుడు మనము ఆల్రెడీ తీసుకున్నాం కదా వాము, అలాగే సాల్ట్, ఉప్పు, జీలకర్ర వేసేస్తున్నాను. బాగా మరిగేటట్లు కొంచెం మరిగాక అప్పుడు మనం రవ్వ కలుపుకోవాలండి. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్. రవ్వ వడియాలు చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. వేసాను కదా, సో మనం దీనికి కొంచెం కారం కూడా తగిలితే బాగుంటుంది కదా. ఒక స్పూను కారం కూడా వేస్తున్నాను, కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది వడియాలు. మీరు కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. చూసారు కదా ఈ వివర్స్, చక్కగా కాగిపోతున్నాయి. బాగా కాగిపోయి బుడగలు వస్తూ ఉండగా ఆ టైంలో మనం రవ్వ వేయాలండి. చూడండి, చక్కగా కాగుతున్నాయి. ఈలోపు మనం దానికి చూసారు కదా వివర్స్, నేను ఈ కవర్స్ రెడీ చేశాను. సో మీరు కాటన్ శారీ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా కవర్స్ని చక్కగా ఇలా ఒకసారి వాష్ చేసుకుని పెట్టుకున్నాను. చూసారు కదా వివర్స్, చక్కగా మరిగిపోతున్నాయి. ఈ టైంలో బాగా పొంగులు వస్తున్నాయి కదా వాటర్, ఈ టైంలో మనము రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకుని చక్కగా ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. చూసారు కదా వివర్స్, చక్కగా మరిగిపోతున్నాయి. సో మనం తీసుకున్న రవ్వని దీంట్లో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి రవ్వ వడియాలు. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చూడండి, చక్కగా ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకుంటాం. చూసారు కదా, చక్కగా రవ్వ అంతా వేసాము. సో ఇలా కలుపుకుంటాం. కొంచెం ఉడికిపోతుంది, ఆ టైంలో మనం దింపుకోవాలి. చూసారు కదా వివర్స్, చక్కగా ఉడికిపోయింది. మనకి ఇది టెస్ట్ చేసుకోవాలండి. ఎలా అంటే ఇలా ఉడుకుతుండగా సో మనము వీటిని వచ్చేసినాయి అని ఎలా తెలుస్తుంది అంటే, ఇలా వేసినప్పుడు అలా ఉండిపోతాయండి. అలా అయితే మనకు ఉడికిపోయినట్లే. చూడండి, ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, రెడీ అయిపోయింది. వడియాలన్నీ వేస్తుండగా చూద్దరు వివర్స్. మనం టెర్రస్ పైకి వచ్చేసాము, ఆల్రెడీ తీసుకొని దీన్ని వేసుకున్నామండి. ఇప్పుడు చూడండి వడియాలు ఎలా వేస్తున్నాము. చక్కగా అలా చక్కగా చిన్నగా వేసుకుంటా వెళ్ళండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. చూసారా, నేను కవర్లు మీద వేస్తున్నాను. సో మీరైతే కావాలంటే కాటన్ శారీ కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, చక్కగా వస్తున్నాయి మనకి వడియాలు. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఎలా వచ్చాయో మీకు మళ్ళీ చూపిస్తాను వివర్స్ సాయంత్రం. చూడండి, క్లైమేట్ కూడా వర్షం వచ్చేస్తుంది. సో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టాను. సో కానీ ఫైనల్గా ఎలా వచ్చిందో వడియాలు చూపిస్తాను. మన వడియాలు చక్కగా ఎండిపోయాయి చూడండి. సో వీటిని ఇప్పుడు ఆయిల్లో ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. చూసారు కదా, చక్కగా కొంచెం ఆయిల్లో నేను ఊరికే స్టార్టింగ్ కదా కొన్ని వడియాలు మాత్రమే వేపుతున్నాను మీకు చూపించడం కోసం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం మన ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.